రాయలసీమ ఆత్మ గౌరవానికి భంగం కలిగించవద్దు. శ్రీశైలం నంద్యాల జిల్లాలోనే కొనసాగాలి. రాయలసీమ ప్రాణాధారం శ్రీశైలం. ప్రజల విశ్వాసాన్ని కాపాడండి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బొజ్జ దశరథరామిరెడ్డి. బొజ్జ దశరథరామిరెడ్డి, అధ్యక్షులు రాయలసీమ సాగునీటి సాధన సమితి. శ్రీశైలం ప్రత్యేకంగా 3 అంశాల్లో రాయలసీమకు ఒక వరం లాంటిది. అందులో మొట్టమొదటిది ఆధ్యాత్మికంగా అంటే స్పిరిచువల్గా, రెండోది పర్యావరణ పరంగా లేదా ప్రకృతి పరంగా ఇన్ పర్స్పెక్టివ్ ఆఫ్ నేచర్లో కూడా, అదేవిధంగా సాంకేతిక పరంగా సైంటిఫిక్ పరంగా శ్రీశైలం రాయలసీమకు ఒక ప్రత్యేకమైన మణిభూషణంగా ఉంది. అందులో 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన మల్లికార్జునుడు, 18 మహాశక్తి పీఠాల్లో ఒకరైన బ్రహ్మరాంబ గారు కూడా ఒకే క్షేత్రంలో వెలిసిన పుణ్యక్షేత్రం. ఆధ్యాత్మికంగా రాయలసీమకు ఒక శక్తినిచ్చే ప్రాంతం అది అంతా కూడా. అంటే మాకు మానసికంగా కానీ లేదా ఆధ్యాత్మికంగా కానీ ఒక మనోధైర్యాన్ని ఇచ్చే ప్రాంతం శ్రీశైలం. అదేవిధంగా మాకు మానసిక ఉల్లాసాన్ని ఇచ్చే ప్రకృతి కలిగించిన నల్లమల ఫారెస్ట్లు, ఆ అందము అదంతా కూడా మాకు ప్రకృతి కలిగజేస్తుంది. అదేవిధంగా మానవ మేధస్సును ఉపయోగించి శాస్త్రపరంగా ఒక ప్రాజెక్టును కట్టడం వల్ల మా మల్లికార్జునుడి చెంతన ఉన్న కృష్ణానదిని అడ్డుకట్ట వేసి ఆ నీటినంతా నిలిపి రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి ఏర్పాటు చేసిన ప్రాజెక్టు కూడా అక్కడ ఉంది. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కొంత రాయలసీమకు నీరు రావడంలో కొంత అన్యాయం జరిగినప్పటికీ